ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక పేలులకు కారణం పానిక్ ట్రిగ్గర్లో బ్లాస్ట్గా ప్రాథమికంగా నిర్ధారించారు. భయంతోనే డాక్టర్ మొహమ్మద్ ఉమర్ పేలులకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. సహచర టెర్రరిస్టులు కూడా మబ్జీన్ ఆదిల్ అరెస్ట్ అవ్వడంతో ఉమర్ భయాందోళనకు గురైనట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ భయంతో పారిపోయేందుకు ప్రయత్నించినట్టుగా సమాచారం. తమ దగ్గర ఉన్నటువంటి పేలుడు పదార్థాలను కూడా కారులో పెట్టుకుని ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టారు. అయితే కారులో ఉన్న పేలుడు పదార్థాలు వాటికవే విస్ఫోటనం చెందాయా లేక భయంతో పేల్చుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా మిగతా ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ అయిన సందర్భంగా కూడా ఇక్కడ కారులో ఉన్న వ్యక్తి కూడా సంబంధించి కూడా బాంబ్ బ్లాస్ట్ తనే చేసుకున్నాడా లేకుండా దానికంత అదే విస్ఫోటనం చెందిందా అనే కోణంలో కూడా పోలీసులు దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఒక్కసారిగా దేశం మొత్తం కూడా ఉలిక్కి పడింది. ఈ యొక్క దాడి వల్ల కూడా చూసుకున్నట్టయితే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. 13 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సాయిరామ్, మొత్తానికి ఢిల్లీకి సంబంధించినటువంటి పేలుళ్ళ కేసులో అనేక కొత్త అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. తొలుత అందరూ కూడా ఇదొక దాడి, టెర్రర్ దాడి అనుకున్నారు, ఆ తర్వాత ఆత్మహత్య అనుకున్నారు, ఆ తర్వాత రకరకాలైన కోణాలు బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం కానీ పరిశీలిస్తే, ఏదైతే ఈ దాడికి పాల్గొన్నటువంటి డాక్టర్ ఉమర్ ఉన్నాడో ఆయన ఒక భయంతో, అంటే ప్యానిక్ ట్రిగ్గర్ బ్లాస్ట్కి పాల్పడినట్టు తెలుస్తుంది. ఏంటి ప్యానిక్ ట్రిగ్గర్ బ్లాస్ట్ అంటే? భయంతో తనను తాను పేల్చుకోవడం. అంటే ఇక్కడ ఆత్మాహుతి దాడికి దీనికి తేడా ఏంటంటే, ఆత్మాహుతి దాడి అంటే ఇతరులని హాని కలిగించాలనే ఉద్దేశంతో చేసేటటువంటి దాన్ని ఆత్మాహుతి దాడి అంటాం. అదే ప్యానిక్ ట్రిగ్గర్ బ్లాస్ట్ అంటే తనకు తాను భయపడి ఏం చేయాలో తెలియక తనని తాను చంపుకునేటటువంటి ప్రయత్నం అనమాట. సో ఈ విధమైనటువంటి ప్రయత్నం నిన్న ఢిల్లీకి సంబంధించినటువంటి కేసులో జరిగింది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటున్నానంటే, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నిన్న డాక్టర్ ఉమర్ ఏదైతే ఢిల్లీ వీధుల్లో తిరిగినటువంటి అంశాలు కావచ్చు, అంతేకాకుండా అక్కడ లభించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా చూస్తే ప్యానిక్కి గురయ్యాడు, అంటే భయానికి గురయ్యాడు. ఎందుకు భయానికి గురయ్యాడు అంటే, వాళ్ళ సహచర టెర్రరిస్టులని పోలీసులు అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళంతా కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీంతో తన దగ్గర ఉన్నటువంటి పేలుడు పదార్థాలతోటి తాను కొనుగోలు చేసుకున్నటువంటి కారులో వాటిని తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఏం చేయాలో తెలియక ప్యానిక్ ట్రిగ్గర్కి పాల్పడి ఉండొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, భారీ ఎత్తున అందులో పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ పేలుడికి కారణాలు 3 అంశాలు చెప్తున్నారు. ఒకటి వచ్చేసి అమ్మోనియం నైట్రేట్, ఒకటి రెండోది వచ్చేసి ఫ్లేమబుల్ ఆయిల్ అనమాట, అదొకటి. మూడోది వచ్చేసి ఏదైతే డిటోనేటర్స్. ఈ 3 కూడా చాలా శక్తివంతమైనటువంటి పేలుడు పదార్థాలు. మరి ఈ 3 కూడా కలిస్తే విస్ఫోటనం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆయన ఏం చేశాడు? ఆయన కారు కూడా మనం చూస్తే ముందున్నటువంటి బ్యానెట్ ఓపెన్లో ఉంది, వెనక డిక్కీలో పేలుడు వచ్చిందని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి పరిస్థితి. అంటే పరిమితికి మించి, అంటే చాలా పెద్ద ఎత్తున అందులో పేలుడు పదార్థాలు పెట్టుకోవడం వల్ల అదంతా కూడా రోజంతా కూడా చక్కర్లు కొట్టడం కారణం చేత. అంతేకాకుండా ముందు మనం చూస్తే బ్యానెట్ కూడా లేపుకొని ఉందంటే బ్యానెట్లో కూడా కొన్ని డిటోనేటర్స్ కావచ్చు, అవేమన్నా పెట్టుకొని ఉన్నాడో తెలియదు. కాబట్టి అవేమన్నా పేలయ్యా అంటే పొరపాటున పేలిందా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు అనుమానంతో ఇలాంటి అనుమానాలు ఇక్కడ ఎందుకు వ్యక్తమవుతున్నాయి అనేటటువంటి అంశాలు కానీ మనం కానీ చూస్తే, ఇక్కడ కొన్ని కారణాలు. ఇక్కడ ఏంటి అంటే, నిందితుడు దీన్ని అసంపూర్ణంగా తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ పేలుడికి సంబంధించి సరిగా అమర్చలేదు, అంటే పేలుడు పదార్థాలన్నింటి కూడా సరిగా అమర్చనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ పేలుడు జరిగినటువంటి ప్రాంతంలో ఎలాంటి గుంత కానీ అలాగే పేలుడు శకరాలు కానీ లేకపోవడం, ఇది గరిష్ట నష్టానికి సంబంధించినటువంటి లక్ష్యం కాదు, అంటే కావాలని చేసినటువంటిది కాదు. అంటే ఆత్మాహుతితోటి మిగతా వాళ్ళలో భయాన్నో లేకపోతే వాళ్ళని ప్రాణాలు తీయాలనేటటువంటి ఉద్దేశంతో జరిగింది కాదు. అంటే ప్రధానమైనటువంటి దాడి అయితే ఇది కాదు, ఇది కేవలం ఒక భయంతో చేసింది. అంతేకాకుండా ఇంకో పక్క దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థలు అలాగే భద్రతా చర్యలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం, ఇంకో పక్క ఆయన అనుచరులను అరెస్ట్ చేయడం, ఈ భయంతో అతను ఎక్కడ పట్టుబడతానో అని చెప్పేసి పారిపోతూ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక పేలుడు అనేటటువంటి అంశం కూడా వ్యక్తమవుతుంది. ఇది వచ్చేసి సూసైడ్ మిషన్ కాదు అనేటటువంటి ప్రాథమిక
నిర్ధారణకు అయితే వచ్చేసారు. ఎందుకు సూసైడ్ మిషన్ కాదు అంటే నిజంగా అలా పేల్చుకోవాలి అనుకుంటే పక్కనే అంటే చాలా సమీపంలోనే భారీ ఎత్తున జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతం ఉంది. మరి ఆ ప్రాంతంలో పేలేటటువంటి అవకాశాలు అక్కడికి పోయి పేల్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కావాలని చేస్తుంటే, అంటే నిజంగా అది సూసైడ్ మిషన్గానైతే. కానీ అలాంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే వాహనం కదలికతో అంటే కదులుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇది పేలడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఓవరాల్గా దీనికి అంతటికి కూడా కారణం ప్యానిక్ ట్రిగ్గర్డ్ బ్లాస్ట్. అంటే అది భయంతో పేల్చుకున్నదా లేకపోతే అది ఐఈడీని సరిగా అమర్చకపోవడం, అంతేకాకుండా అక్కడ ఒక పెద్ద గుంత ఏర్పడకపోవడం, శకలాలు కనిపించకపోవడాన్ని బట్టి చూస్తుంటే ఈ మూడు కూడా కేవలం అందులో ముడి సరుకులను తీసుకెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇది అకస్మాత్తుగా పేలిందేమో అనేటటువంటి అనుమానాలు. ఈ రెండు అనుమానాల మీదే ప్రస్తుతానికి ఎన్ఐఏ విచారణ చేస్తోంది. అంతేకాకుండా దీని అంతటికి కూడా కారణం దేశంలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఫరీదాబాద్లో ఉన్నటువంటి ఆ మెడికల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో ఒక డాక్టర్స్ అంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేసి ఆ నెట్వర్క్ ద్వారా ఈ పేలులకి భారతదేశంలో భారీ ఎత్తున విస్ఫోటనానికి ప్లాన్స్ వేశారు. ఈ ప్లాన్స్ అన్నింటినీ కూడా మన నిఘా సంస్థలు భద్రతా సంస్థలు అన్నీ కూడా పటాపంచలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆయన కారులో తిరిగేటటువంటి సందర్భంలో చాలా అనుమానాస్పదంగా ప్రైమ్ 9 స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఆయన తిరుగుతూ ఉన్నటువంటి కారుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. తొలుత ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది, మొన్న ఘటనకి ముందు జరిగినటువంటి ఫుటేజ్ను మనం చూస్తున్నాం ప్రైమ్ 9లో. సో అప్పుడు ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి, ఒక పెట్రోల్ బంక్ దగ్గర సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అది. సో దాంట్లో చూస్తే మనం స్పష్టంగా తెలుస్తూ ఉంది ఏంటంటే ముగ్గురు ఆ కారులో ఎక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో, సో దాంట్లో పేలుడు పదార్థాలు తీసుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చేమో అనేటటువంటి ఇంకొక అనుమానం కూడా వ్యక్తమవుతుంది ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కారుకు సంబంధించి అది ఎక్కడెక్కడ తిరిగిందని దాదాపు 1000 సీసీ కెమెరాలో చూశారు. పేలుడు జరిగినటువంటి రోజున 8:13 ఈ కారు బదర్పురా టోల్ గేట్ నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బదర్పురా టోల్ గేట్లో నుంచి అంటే ఫరీదాబాద్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. అంటే తన అనుచరులను అరెస్ట్ చేశారు కదా, ఆ భయంతో అతను ఢిల్లీలోకి ఎంటర్ అయిపోయాడు. ఎందుకంటే ఢిల్లీలోకి ఎంటర్ అయిపోయాడు అంటే జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతం ఒకటి, తర్వాత వచ్చేసి అదొక సేఫ్ జోన్గా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సిటీ కాబట్టి అంత త్వరగా తనని పట్టుకోలేరు కాబట్టి సిటీలోకి ఎంటర్ అయిపోవాలనే ఉద్దేశంతో అతను బదర్పురా టోల్ గేట్ నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి. అలాగే 8:20 ఓక్లా ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టించుకున్నాడు. అసలు నిజంగా పేల్చుకోవాలనుకున్నటువంటి వ్యక్తి పెట్రోల్ పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు బస్సే. సో అక్కడ పెట్రోల్ పట్టించుకున్నాడు. ఆ తర్వాత 3:19 ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలోకి ప్రవేశించి 6:20 పార్కింగ్ నుంచి బయటకు వస్తున్నట్టు మనకు విజువల్ కూడా కనిపిస్తున్న పరిస్థితి. రైట్ రాజు, ఇప్పుడు ఈ ఘటన తర్వాత కూడా మొత్తం మీద ఢిల్లీ పోలీసులందరూ కూడా దానికి సంబంధించి మీరు అన్నట్టుగా స్పెషల్ టీం కూడా మొత్తం అలర్ట్ అయిపోయింది. అయితే దీనికి ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది? అలాగే దీనికి సంబంధించి ఈ స్పెషల్ టీం కానీ అలాగే పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతం? అంటే పోలీసులు అదే ఇప్పటి వరకు చెప్పింది ఈ సబ్జెక్టుకి సంబంధించి, ఎందుకంటే ఎన్ఐఏ ఏం తేల్చింది అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో పోలీసులు అనేది పక్కన పెట్టేస్తే ఈ కేసుని ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు విచారిస్తుంది పోలీసులు కాదు, వాస్తవంగా విచారిస్తున్నటువంటి వ్యవస్థ పేరు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ప్రస్తుతానికి దీన్ని విచారిస్తుంది. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 24 గంటల్లోనే ఈ ఘటనకి సంబంధించినటువంటి కారణాలను చాలా స్పష్టంగా తెలుసుకుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇది రెండే రెండు అంశాల ఆధారంగా జరిగింది. ఒకటి పానిక్ ట్రిగ్గర్ బ్లాస్టా, రెండవది వచ్చేసి వాటికవే అంటే ఐఈడీని సరిగా అమర్చకపోవడం వల్ల జరిగినటువంటి పేలుడా. ఈ రెండిటి అంశాల మీదే ప్రస్తుతానికి దీని మీద విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజు.